ఏంటి మేడం ఈ రోజు ఏంటి స్పెషల్? ఏమేమో తరిగి పెట్టినావు, మిక్సీ గిన్నె పెట్టినావు. చాలా రోజుల నుంచి అసలు ఏం స్పెషల్ చేయట్లేదు నువ్వు అంటున్నారు కదా. అందుకని చెప్పి నేను ఇవాళ మీల్ మేకర్స్ సోయా చంక్స్ తో ఒక 1 pot రెసిపీ, అంటే ఈజీగా మనకు బాక్సెస్ కి తర్వాత క్విక్ గా ఈజీగా అయిపోతుంది, అంతా కుక్కర్ లో చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను ఓన్లీ 2 members కి కుక్ చేస్తున్నా. మీకు ఎలాగో సోయా చంక్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసిన. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీరు వేసుకోవచ్చు. హాట్ వాటర్, సో నేను కెటిల్లో హాట్ వాటర్ పెట్టేశాను. హాట్ వాటర్ దీంట్లో వేసేసి ఒక 5 minutes పక్కన ఉంచేస్తే మనకు ఇవి బాగా నాని ఉబ్బిపోతాయి. ఇన్ మీన్ వైల్ సో నేను ఏం చేశానంటే ఎల్లిపాయలు ఒలుచుకొని అల్లం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేశాను. మనం జనరల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తినం కాబట్టి సో నేను ఇప్పటికి ఎంతైతే అవసరమో అంత మాత్రమే చేశాను. ఇంకొక వైపు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. కుక్కర్ పెట్టేసి కుక్కర్ మనం ప్రీ హీట్ చేసుకొని కొద్దిగా దబా 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 దబా. అందులో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఓన్లీ 2 spoons అన్నమాట. ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తాం కాబట్టి మనకి ఆయిల్ అవసరం లేదు. తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు, ఇలా ఆవాలు చిటపట అనేటప్పుడు మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది ఫ్రై అవుతున్న సమయంలో తరిగి పెట్టుకున్న ఒక్క మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను నేను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయలు ఓకే కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది మనకు. సో ఉల్లిపాయలు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న సైజ్ టొమాటో కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని దూరగా వేయించుకోవాలి. సో మనం ఇందాక నానబెట్టిన సోయా చంక్స్ అన్నీ ఇలా వాటర్లో ఎక్కువ వేడేమి ఉండదన్నమాట, ఇదంతా పీల్ చేసుకుంటుంది. ఇలా బోత్ హ్యాండ్స్తో పెట్టేసుకొని ఇలా బాగా నలిపేస్తే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మసాలా బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా తీసేసుకొని దీనికి కూడా గరం మసాలా అవన్నీ పెట్టి ఇందులోకి వేసుకుంటే బాగుంటుంది. మేము ఎక్కువ అంత మసాలా ప్రిఫర్ చెయ్యము కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. నాకు అది కూడా కావాలి, ఆ రెసిపీ కూడా. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తా. ఎక్కువ మసాలా వేయకు అంటుంటారు. అంటాం, చేసేస్తామా? ఓకే, సో ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ పౌడర్, ఇవన్నీ కలిపిన మసాలాలు అన్నమాట. ఇలా సోయా చంక్స్ వేయగానే ఈ మసాలా అంతా దీనికి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనము వేసిన మసాలా అంతా ప్రతి ఒక్క పీస్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో చేస్తే మనకు మసాలా మాడిపోతుంది. సో అలా వేసేసి ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా ఫ్రెష్ కర్డ్ వేసుకుంటే, చాలా మంది మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మసాలాలన్నీ మీల్ మేకర్స్కి కలుపుకొని పెరుగు కలిపి ఒక 20 minutes మ్యారినేట్ చేసుకుంటే, నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా చూపిస్తాను, మా ఆయన చూపించమంటున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ రెసిపీ అన్నమాట. అసలు పెరుగు ఎందుకు వేసుకోవాలి? మనకి ఆ పుల్లదనం అంతా దీంట్లో చేరుకొని విత్ మసాలాస్ ఈ మీల్ మేకర్స్ కి స్పెషల్ టేస్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఇవన్నీ ఫ్రై అవుతుండగా ఎక్కువ టైం అవసరం లేదు. యాక్చువల్లీ కర్డ్ వేసిన తర్వాత మనము ఒకసారి అలా బాగా మంచిగా కలిపేసి ఇంకా ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న రైస్, నేను కేవలం 1 glass రైస్ మాత్రమే వేస్తున్నాను, నేను క్వాంటిటీ చాలా తక్కువ చేస్తున్నా. ఇది కూడా వేసి ఒకసారి అంతా నీట్గా
మనము కలుపుకోవాలి. ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో చేసినా లో ఫ్లేమ్లో చేసినా మనకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. చూసారా మీల్ మేకర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలా ఒక 2 మినిట్స్ తర్వాత మనము దీనికి సరిపడా వాటర్ పోసుకొని మనము కుక్కర్కి పెట్టేసుకోవడమే. ఇది కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ వేయాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం సాల్ట్ వేయకూడదు. సో ఇలా ఒక్కసారి బాగా వేగిన తర్వాత రైస్ ఇవన్నీ ఏదైతే రైస్ మెజర్ చేసుకున్నానో దాంట్లో 2 కప్స్ వేసుకున్నాను అనమాట. సో 2 కప్స్ వేసుకుంటే మనకి రైస్ మీల్ మేకర్స్ అంతా బాయిల్ అవ్వడానికి బాగా సరిపోతుంది. మనం వాటర్ వేసినప్పుడు ఆబ్వియస్లీ వెయిట్ ఉండవు కాబట్టి సోయా చంక్స్ అన్ని పైకి తేలుతాయి. బట్ కుక్ అయిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము వాటర్ వేసిన తర్వాత మనకి సరిపడా సాల్ట్ నేను 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా వేసి బాగా కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా ఒక ఉడుకు పడుతున్నప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇది హై ఫ్లేమ్లో కాదు, కొద్దిగా తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే మనకు రైస్ మీల్ మేకర్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ రావాలి. యాక్చువల్లీ మీల్ మేకర్కి ఒక స్టోరీ ఉందన్నమాట. నేను బుక్కపట్నంలో ఉండేటప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఈ సోయా చంక్స్ కుక్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇలా రైస్ లేకపోతే ఏదో ఒక సోయా చంక్స్ కర్రీనో చపాతీ చేసేవాళ్ళు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినుసుమనా అనేవాళ్ళు. ఆంటీ నాకు వద్దు ఆంటీ, నాకు ఏదో చూస్తే నాన్ వెజ్ ఫీల్. సో ఇప్పటికీ అదే ఫీల్ అనమాట. ఆంటీ చాలా చెప్పేవాళ్ళు సోయా చంక్స్ తిను, మంచిది ఏదో ఒకటి తినాలి, చిన్నప్పటి నుంచి అదొద్దు ఇదొద్దు అనుకుంటే కష్టము అని అనేవాళ్ళు. మా ఆయనకి ఇష్టమని నేను నాకు కష్టమైన వండుతున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ ఈ మసాలాలు ఈ స్మెల్ ఇవంతా నచ్చదు. కాకపోతే ఇంకా హస్బెండ్ కోసం చేస్తున్నా. ఇంకా లేదు ఇప్పుడు నేను చేయలేదు అంటే బయటికి వెళ్ళి తింటా అంటారు. సో దానికంటే మీరే షూట్ చేస్తూ మీరే మీ ఎక్స్ప్రెషన్ ఇస్తారా? ఓకే. సో అందరికీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక స్పెసిఫిక్ ఐటమ్ పైన. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో 2 విజిల్స్ వచ్చేసినాక చూపిస్తాను ఎలా వచ్చిందనేసి. కుక్కర్ కూడా చల్లారిపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. బాబోయ్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో ఎక్కడ మనకు మాడినది కానీ ముద్ద అవ్వడం కానీ ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు టేస్ట్ చేస్తారండి. బాగా పొగలు వస్తుంది అండి. మీకే సర్వ్ చేస్తున్నా. సో టేస్ట్ చేసి చెప్పేయండి ఎలా ఉంది అని. బాగా పొగలు ఉంది. ఓకే అండి, టేస్ట్ చేసి చెప్పేయండి ఎలా ఉందో. ఓకే, ఇంత కాలుతూ ఉండగా టేస్ట్ ఎలా చేస్తాము? ఓకే, ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న పీస్ మీల్ మేకర్ తీసుకున్నాను. దీన్ని సాఫ్ట్గా ఉడికిందా? చాలా బాగా ఉడికింది సాఫ్ట్గా. ఆ పీస్ని కాస్త అన్నంలో పెట్టుకొని చూస్తున్నాను. బ్రహ్మాండం, చాలా బాగా వచ్చింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ చేసి చెప్పండి. చాలా మంది ఉంటారు అసహించుకునే వాళ్ళని, వాళ్ళని పక్కన పెడితే మనం బాగా తిందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సుమాస్ వ్లాగ్స్.